ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని పొందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని, మీ స్వరం వినిపించమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. మీ కృప చూపించండి. మనుషులు మాట్లాడడం వలన ఏమీ ఉపయోగం లేదని నమ్ముతున్నాం. మా పాపాలని అతిక్రమాలని క్షమించి ప్రభువా నాయనా మీకు లోబడే మనసు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. కృప చూపించండి. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో ఈ దినం, ఈ సమయం ప్రత్యేకమైనదిగా ఉంచమని ప్రభువా, మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించడానికి, ఈ సమయం మాకు ఉపయోగపడడానికి, ఆత్మానుసారమైన జీవితం పట్ల ఆకర్షితులు అవ్వడానికి ఉపయోగపడడానికి కృప చూపించమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. నార్మల్గా మనం హాస్పిటల్కి వెళ్తాం. ఏదైనా మనకి జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఆకలి వేయకపోయినా, అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కదా. అయితే డాక్టర్ ఏం చేస్తారు? ఫీవర్కి ఒక ట్యాబ్లెట్, తలనొప్పికి ఒక ట్యాబ్లెట్, ఆకలి వేయకపోతే ఒక ట్యాబ్లెట్, అలాగ రకరకాల సిమ్టమ్స్కి రకరకాల మందులు రాయరు డాక్టర్స్ కదా. ఏం చేస్తారు? అసలు ఇవన్నీ ఏంటి? ఈ ఫీవరు, లేకపోతే తలనొప్పి, లేకపోతే జలుబు, లేకపోతే ఆకలి వేయకపోవడం, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ సిమ్టమ్స్ కదా, నిజమైన సమస్య కాదు. ఇవి కేవలం సిమ్టమ్స్ మాత్రమే, లక్షణాలు మాత్రమే. నిజమైనది ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది, ఏదో ఇన్ఫెక్షన్ ఏదో అయి ఉంటుంది. అది కనుక్కొని అది డయాగ్నోసిస్ చేసి దానికి మందు రాస్తారు కదా. లేకపోతే ఈ జ్వరానికో వాటికి వీటికి మందులు రాస్తే మనకి తగ్గకపోగా ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కోపము, లేకపోతే అసూయ, ద్వేషము, పగ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఏంటంటే సిమ్టమ్స్. సో ఇది ప్రాబ్లం కాదు, సమస్య కాదు. ఇవి కేవలం సిమ్టమ్సే. వాటిని కోపం ఉంది, దాన్ని అణిచేయాలి, లేకపోతే క్రోధము ఉంది, దాన్ని తగ్గించేయాలి, లేకపోతే అసూయ వస్తుంది, దాన్ని తగ్గించేయాలంటే అవ్వదు. ఏ మెడిటేషన్స్ అవి చేసి యోగాలు చేస్తే ఇవన్నీ ఏం తగ్గిపోవు కదా. అసలు సమస్యల్ని, అసలు రూట్ కాజ్ని ఏంటో కనుక్కొని దానికి మందు వేయాలి కదా. ఇది మనం క్రైస్తవులుగా మనం కూడా అర్థం చేయాలి. అంటే మన ఆత్మీయ జీవితం పరిస్థితి ఎట్లుంది, ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి ఎట్లుందని ఆ సిమ్టమ్స్ ఏంటి, ఈ సిమ్టమ్స్ అన్నిటి చూసుకొని, సిమ్టమ్స్ని చూసి మనం దాన్ని ఎట్లా అధిగమించాలనుకోకూడదు, కానీ అసలు ప్రాబ్లం ఏంటని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ప్రాడిగల్ సన్ గురించి మనం కొన్ని వాక్యాలు చదువుకుందాం. ఆ తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు, లోకాసువార్త 15వ అధ్యాయంలో ఉంది. మనం కొన్ని మాటలు చదువుకొని కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఆల్రెడీ తెలిసిందైనా సరే కొన్ని దేవుడు మాటలను వినడానికి ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకుందాం. లోకాసువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. చూడండి, 14 వరకు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టింది. కొన్ని దినాలైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని
దుర్వ్యాపారం వలన పాడు చేసింది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరును. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపింది. ఈ స్టోరీ అంతా మనకి తెలుసు. ఇక్కడ మనం చూస్తే ఆయన ఏం కావాలని అడిగాడు? ఆస్తి ఇచ్చేయమని అడిగాడు. తండ్రిని ఆస్తి ఇచ్చేయమన్నాడు. ఆ కుమారుడు ముందు ఎవరితో ఉండేవాడు? తండ్రితో ఉండేవాడు కదా. తండ్రితో ఉన్నప్పుడు తనకేం ఎందుకు ఆస్తి ఇచ్చేయమన్నాడంటే ఎందుకు అయి ఉండొచ్చు చెప్పండి? ఎందుకు అయి ఉండొచ్చు ఆస్తి ఇచ్చేయమన్నాడు? ఆస్తి ఇస్తే నేను వెళ్ళిపోతానని ఎందుకు అయి ఉండొచ్చు? ఎందుకు వెళ్ళిపోతానని ఉండొచ్చు చెప్పండి? స్వేచ్ఛ, ఫ్రీడమ్ కావాలి. ఇంకా ఎంజాయ్ చేయాలి. ఇంకా ముఖ్యంగా ఏంటి? తన ఇష్టానుసారంగా తను బ్రతకాలి. తండ్రి దగ్గర ఉంటే అది కుదరదు. అంటే తండ్రితో ఉండడం, తండ్రి అధికారం కింద ఉండడం ఇష్టం లేదు. తండ్రి అధికారం కింద ఉంటే తన ఇష్టం వచ్చినట్లు జీవించడానికి, సిగరెట్లు తాగడానికి అవ్వదు, మందు కొట్టడానికి అవ్వదు, అమ్మాయిల దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు, ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. బయటికి వెళ్ళిపోతే డబ్బులు వచ్చేస్తే నా ఇష్టానుసారంగా నేను బ్రతకొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు కదా. ఆదాం ఎక్కడుండేవాడు? దేవుడు క్రియేట్ చేసినప్పుడు ఎవరితో ఉండేవాడు? తండ్రితో ఉండేవాడు. ఆదాము కూడా ఎలాంటి ఆలోచన వచ్చింది? స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతకొచ్చు, నేను కూడా దేవుడిలాగా అయిపోతాను, జ్ఞానం వచ్చేస్తుంది, నాకు కూడా మంచి చెడ్డ అన్నీ తెలిసిపోతాయని సైతాన్ టెంప్ట్ చేస్తే నాకు అదే కావాలని అనుకున్నాను. దేవునికి దూరమైంది. సో ఇప్పుడు కూడా మనది అదే మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే మెంటాలిటీ చాలామంది అదే జీవిస్తుంటారు. క్రైస్తవులనే అనుకుంటుంటారు, కానీ అదే ఆలోచనలు ఉంటాయి. దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తాం చెప్పండి మనం? దేవుడికా, ధనానికా, జ్ఞానానికా? పిల్లలకి ఏం చెప్తారు తల్లిదండ్రులు చిన్నపిల్లల దగ్గర నుంచి? సపోజ్ చేసి ఏం చేస్తారు? పిల్లల్ని తీసుకెళ్ళి మంచి స్కూల్లో వేయాలని అనుకుంటారు కదా. ఎంత పేదోళ్ళు అయినా పాపం తిండికి ఉన్నా లేకపోయినా సరే ఆ పిల్లోడిని మంచి స్కూల్లో ఇంగ్లీష్ వచ్చేయాలి, లేకపోతే అవి వచ్చేయాలి. ఈ థాట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడి నుంచి వచ్చినాయే. తప్పిపోయిన కుమారుడు ఆలోచనలే ఇవన్నీ కదా. అందుకని మనం ఏం చేస్తాం? వెల్త్, నాలెడ్జ్ గెయిన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. అది నేర్చుకుంటే బాగుంటుందంట, ఈ కోర్స్ వచ్చిందంట కొత్తది, ఇవన్నీ దేనికి? కొత్తగా ఏదో వచ్చిందంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంట, ఇవన్నీ నేర్చుకోవాలంటే భలే ఫ్యూచర్ ఉందంట. ఇవన్నీ ఎక్కడి నుంచి? దేనికి అసలు ఇవన్నీ చెప్పండి? దేనికోసం? ఇండిపెండెంట్గా బ్రతకడానికి. దేవుని అధికారం కింద ఉండడం ఇష్టం లేదు. మన ఇష్టానుసారం, నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలి, నిచ్చెనెక్కిపోవాలి, డబ్బులు సంపాదించుకోవాలా, జ్ఞానం సంపాదించుకోవాలా, వేరే దేశం వెళ్ళిపోవాలి, ఎక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తే, ఎక్కడ ఎక్కువ బాగా సౌకర్యవంతంగా జీవితం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలా. ఈ ఆలోచనలన్నీ దానికే. మనం మామూలుగా ఎలా పరిచయం చేసుకుంటాం ఒకరిని చెప్పండి? నేను పిహెచ్డి చేశాను, నేను ఆర్ఈసి వరంగల్లో చదివాను, లేకపోతే నేను ఎంటెక్ చేశా, మా ఇల్లు పలానా దగ్గర ఉంటుంది తెలుసా. ఇంకా క్రైస్తవులు అయితే మేము ఏం చర్చికి వెళ్తామో తెలుసా? పెద్ద చర్చి ఉంది ఊరు మధ్యలో పెద్దది, అక్కడికి వెళ్తాను నేను. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఆలోచనలే. ఇవన్నీ ఆలోచన అంటే గొప్ప చెప్పుకోవడానికి, అంటే స్టేటస్ పెంచుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి, దీనికే ఇష్టపడుతున్నాం. ఇవన్నీ ఫైనల్గా త్రోన్ మీద నేను కూర్చోవాలి నా ఇష్టానుసారం. ఈ ల్యాడర్ ఎక్కడానికి దేవుడికి ప్రార్థన చేస్తుంటాం. ఏమని? మంచి స్కూల్లో సీట్ రావాలి, లేకపోతే జ్ఞానం వచ్చేయాలి, డబ్బులు బాగా, నాకు అసలు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు ఉండాలి, ఇన్ని ఇచ్చినెక్కుతుంటాను, నా సాయం చేయి, కింద నుండి తోస్తా ఉండి నేను పైకి వెళ్ళి కూర్చుంటాను, ఆ తర్వాత ఈ మాట విన్నాం.
ఇవన్నీ దేనికి అంటే డబ్బులు సంపాదించుకునేది, జ్ఞానం సంపాదించుకునేది దేనికంటే దేవుని అధికారం కింద ఉండకుండా బ్రతకడానికి, ఎవరి అధికారం కింద ఉండకుండా బ్రతకడానికి. ఫ్రీడమ్ ఆంటీ చెప్పారు కదా, స్వేచ్ఛ, ఫ్రీడమ్ కావాలి. అందుకనే సో చివరికి తప్పైన కుమారుడి పరిస్థితి ఏంటి? ఫ్రీడమ్ వచ్చిందా? బానిస అయిపోయాడు లాస్ట్కి. అవన్నీ అయిపోయిన తర్వాత వాటి చెడు వ్యసనాలకి వాటికి బానిస అయిపోయి పందులు పొట్టు కూడా తినే పరిస్థితుల్లోకి నెట్టేసింది సైతాన్, లోకం, మన శరీరం. సో కాబట్టి ఈ రెండు ఇవన్నీ ఆదాము నేచర్ అంటే అదే, ఆడమిక్ నేచర్లోనే బ్రతుకుతూ ఉంటాం మనం కంటిన్యూస్గా. అదే ఆదాము స్వభావమే ఉంటుంది. కొంతమంది చర్చికి వెళ్ళొచ్చు, కొంతమంది గుడికి వెళ్ళొచ్చు, కొంతమంది మసీదుకి వెళ్ళొచ్చు. అందరూ ఇదే పెద్ద రహదారిలోనే వెళ్తూ ఉంటారు. అంతా నేరోవే ఎవరికి అవసరం లేదు. దేవుని చిత్తం చేయడం, దేవునికి లోబడ్డం, యేసు ప్రభు వారిలాగా జీవించడం, ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. ఈ ల్యాడర్ పైకి ఎక్కాలని అనుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఈ నెచ్చెనెక్కాలనుకున్నాడు ఎవరు ఫస్ట్? ఎవరు చెప్పండి? లూసిఫర్ కదా, లూసిఫర్ నెచ్చెనెక్కాలనుకున్నాడు. ఏమయ్యాడు? దేవుడు ఏం చేశాడు? పైనుంచి కిందకి తోసేసాడు. ఈ ఆలోచనే తప్పు ఆలోచన. మనం జీవిస్తున్నామే, ఈ జీవితమే అసలు కరెక్ట్ కాదు. ఈ ఆలోచన తప్పుడు ఆలోచన అసలు. సో ఇప్పుడు చెప్పండి, మనందరం క్రిస్టియన్సేనా? ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఏం చేసాం జీవితం అంతా. కానీ దేవుడు రిస్టోర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మళ్ళీ దేవుని వైపు తిరిగే తప్పిపోయిన కుమారుడిలాగా దేవుని వైపు తిరగడానికి దేవుడు అవకాశం, ఏ పరిస్థితుల్లోనైనా మనం పాప జీవితాన్ని, శరీరానుసారమైన జీవితాన్ని వదులుకుంటే తండ్రి రెడీగా ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకొని తీసుకెళ్ళిపోవడానికి, మనల్ని రాజుల్ని చేయడానికి, పరిశుద్ధుల్ని చేయడానికి రెడీగా ఉన్నాడు దేవుడు. అయితే ఒక ఆయన ఆ ల్యాడర్ దిగొచ్చాడు. ఎవరు చెప్పండి? ల్యాడర్ దిగొచ్చింది ఎవరండి? యేసు ప్రభు. ఇప్పుడు చదివాం కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో చూడండి. 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఏంటి మనస్సు? దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అయ్యో ఎంత భాగ్యం, నేనెందుకు విడిచిపెట్టాలి అనుకోలేదు ఆయన. అదంతా దిగి మాత్రమే కాక యోగ్యుడని ఎంచుచు చూడండి, భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఇది క్రీస్తు యేసు మనస్సు. అంటే యేసు ప్రభు వారి మిషనరీస్ ఎందుకంటే అమెరికాలో, ఇంగ్లాండ్లో వదిలేసి ఎక్కడికి వచ్చారు? పని లేక చెప్పండి. అంత సౌకర్యవంతమైన జీవితాలు వదిలేసి ఇక్కడికి వచ్చారు. మన వాళ్ళు అన్నీ నేర్చుకుని ఏం చేశారు? అక్కడ ఎలాగుంటుంది అని అడిగి అక్కడికి వెళ్ళిపోయారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని మనసు అంటే ఇదే, తగ్గింపు జీవితం అంటే ఇదే. మనుషులు సౌకర్యవంతమైన జీవితాలు కోరుకుంటారు, జ్ఞానం కోరుకుంటున్నారు. ఆదాం స్వభావం కలిగిన వాళ్ళు ఎక్కువ జ్ఞానవంతులైపోవాలి అనుకుంటున్నారు. లోకానుసారమైన జ్ఞానం, దేవుని జ్ఞానం గురించి నేను చెప్పట్లేదు. ధనం ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇల్లులు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలా, బాగా ఆనందించాలా, సంతోషించాలా, కొంచెం బాధ కూడా తగలకూడదు. ఇటువంటి జీవితాన్ని మనం కోరుకోవడానికే
చిన్నప్పటి నుంచి పిల్లలకి అవే నేర్పించి మనం కూడా అది జనరేషన్స్ అవే ఫాలో. బైబిల్ అది చెప్పట్లేదు. దేవుని సేవకులతో సహా ఇప్పుడు తప్పుడు బోధకులు, మీకేమన్నా జ్వరమా, మీకేమన్నా జ్వరానికి మాత్ర ఇస్తారండి, ధనం లేదా దానికి మాత్ర ఇస్తారండి, సిమ్టమ్స్ని చెప్పి సిమ్టమ్స్ని క్యూర్ చేయడానికి చెప్తున్నారు. అసలు ప్రాబ్లం ఎవరు చెప్పట్లేదు. అసలు సమస్యతో డీల్ చేయాలని ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు? సమస్యని డీల్ చేస్తే వీళ్ళే తప్పుడు బోధకులు, తప్పుడు బోధలు చేస్తున్నారని అర్థమైపోతుంది. చూడండి, క్రైస్తవ జీవితం అనేది మనం అనుకునేది కాదు, సౌకర్యవంతమైన జీవితం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల్లాగా ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తిని. ఇది సో ఇప్పుడు కూడా అదే కదా, డబ్బులు తీసుకురా, ధనం తీసుకురా, జ్ఞానం పెంచుకో అనే అందరూ ఒకరికొకరు ప్రోత్సహించుకొని చెప్తున్నారు. కొన్ని మినిస్ట్రీస్లోనైతే, స్టూడెంట్స్ మినిస్ట్రీస్లోనైతే ఇది ఒక పెద్ద టాపిక్. ఏంటి? ఎక్సలెన్స్ ఇన్ స్టడీస్ అని చెప్పి ప్రోగ్రాం పెడతారు. ఏం చెప్తారు? బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు వస్తాయి అని చెప్తా ఉంటారు. అంటే చదువుకోవద్దని నేను చెప్పట్లేదు, ఉద్యోగాలు చేయొద్దని చెప్పట్లేదు. కానీ ఈ ల్యాడరు ఎక్కి ఇష్టానుసారంగా జీవించే ప్రమాదం కాదు, అదే జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. చర్చికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, కానీ దేవుని చిత్తం చేసేవాళ్ళు లేరు, దేవునికి లోబడే వాళ్ళు లేరు, దేవుని స్వరం విని దేవుడు ఏం చెప్తే అది చేస్తాననేవాళ్ళు లేరు. మీరు ఆలోచించుకోండి. డబ్బులు కావాలా? ఎంత పెద్దవంత తీసుకో, లేకపోతే టైమా 24 గంటల్లో 10వ టైం ఇవ్వాలా? తీసుకో. ఉపవాసాలు ఏమన్నా చేయమంటావా? 40 రోజులు అలాగే. ఆ రోజు నాన్ వెజ్ తినకూడదా? సరే, ఇవన్నీ చేసేస్తా. దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, విశ్వాస సంబంధమైన క్రియలు కొన్ని ఉంటాయి. అబ్రహాం చేశాడు కదా, యేసుప్రభు వారు చేశారు కదా, శిష్యులు చేశారు కదా, భక్తులు చేశారు కదా. అలాంటి పనులు చేయండి ఎవరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి దేవుని స్వరమే వినపడదు. క్యాలెండర్లో తీసి వాకింగ్ చదివేసి జంప్ ఆఫీసులకి, లేకపోతే వ్యాపారాలకి. ఇంకెక్కడ దేవుని స్వరం వినబడుతుంది? ఎక్కడ దేవునికి లోబడతాం? ఎక్కడ క్రైస్తవ జీవితం ఉంది? దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వర్షిప్ మెసేజ్లో మనం చూసాం, చాలా భయంకరంగా ఉంది దినాలు. అతి దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. భయంకరంగా సైతాను మోసం చేసేస్తున్నాడు ప్రజల్ని. అటువంటి మోసంలోనే అనేక మంది బ్రతుకుతున్నారు. దేవుని సేవకులకు కూడా హాయిగా ఉండాలి జీవితం, లేకపోతే విశ్వాసులకు కూడా హాయిగా ఉండాలి. దేవుని చిత్తం చేయడం ఎవరికి ఇష్టం? చూడండి, చాలా మోసం పెరిగిపోతుందని యేసుప్రభు వారు చెప్పారు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఒక మాట చదువుతున్నాను చూడండి, 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది. వారితో కలిసి మనమందరమును
శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించు మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. చూడండి, స్పిరిట్ ఆఫ్ డిజొబీడియన్స్ వస్తుందని ఉంది. అంత్యకాలాల్లో స్పిరిట్ ఆఫ్ డిజొబీడియన్స్ వస్తుంది ప్రజల్లో. అంటే ఏం చేయమంటే చెయ్యరు. తండ్రి ఏదైనా చేయమంటే పిల్లలు చేయరు. కోర్స్ తండ్రులే దేవునికి లోపడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులే లోపడరు. ఇంకా పిల్లలకి ఏం చెప్తారు? పిల్లలు లోపడరు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నేను చెప్పేది అన్యుల గురించి కాదు, క్రైస్తవుల గురించి. ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇప్పుడు దేవుణ్ణి అడిగే ప్రసక్తే, దేవునితో మాట్లాడే ప్రసక్తే లేదు, దేవుని స్వరం వినే ప్రసక్తే లేదు, దేవునితో సంబంధమే లేదు. ఇంకెక్కడ క్రైస్తవ జీవితం, ఇంకెక్కడ క్రిస్టియానిటీ? అందరూ నిత్యనిత్య పనిలో ఉన్నారు, బిజీ. ఏదైనా ప్రార్థనకు రండి, బైబిల్ స్టడీకి రండి అన్నాం అనుకోండి, కుదరదు. ఎందుకు? బిజీ. నా ఉద్యోగం ఏంటో తెలుసా నీకు? నేను ఎంత సంపాదిస్తున్నానో తెలుసా నీకు? నా ప్యాకేజ్ ఏంటో తెలుసా నీకు? నన్ను రమ్మంటావు ప్రేయర్ మీటింగ్లకి? అదెవరో తెలివి లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు, వాళ్ళు అటెండ్ అయ్యేవి అవి. నాకు అన్నీ తెలుసు, నీకన్నా బాగా బిజీ. ఇంకెక్కడ? భయంకరమైన మోసంలో ఉన్నాం. ధనానికి దాసోహం, దేవుని సేవకులతో సహా ధనానికి దాసోహం అయిపోయింది. ధనం ముందు మోకరిల్లిపోతున్నా, ఐశ్వర్యం ముందు మోకరిల్లిపోతున్నా, సౌకర్యవంతమైన జీవితం ముందు మోకరిల్లిపోతున్నా. ఒక దేవుని సేవకుడు అంటున్నాడు, ఈ చర్చిలో తక్కువ జీతం ఇస్తున్నారు, వేరే చర్చిలో ఎక్కువ జీతం ఇస్తామని రమ్మంటున్నారు, అయినా సరే నేను వెళ్ళట్లేదు. అది పరిస్థితి ఇప్పుడు ఇలాగ ఉంది. లోకం పరిస్థితి అట్లా ఉంది. చూడండి, దేవుని చిత్తం ఇవన్నీ అనవసరం. అదొక వ్యాపారం, అదొక ఉద్యోగం, అంతే. చూడండి, చాలా జాగ్రత్తగా భయంకరమైన చివరి దినాల్లో మనం ఉన్నాం. మోసపోకండి. ఆదాము స్వభావం నుంచి విడుదల పొందండి. యేసు ప్రభు వారి శిలువ ద్వారానే ఇది. అయితే ఒక అతను ఇలాంటి మెసేజ్ ఒకటి చెప్తుంటే, అయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారని దేవుని సేవకుడు అడిగాడు. ఇవన్నీ విన్నారు కదా మాటలన్నీ, మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే, సార్ రేపటి నుంచి, ముందు తెలియదు సార్ నాకు, రేపటి నుంచి ఇంకా చూడండి మీరు, రేపటి నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్తాను కదా, ఇంకా ఇక్కడి నుంచి చూడండి మీరు అన్న. అలాంటి వర్కౌట్ అవుతాయా చెప్పండి? మనకు అనుభవమే కదా, ఇన్ని సంవత్సరాలు చాలాసార్లు చాలా నిర్ణయాలు తీసుకొని ఉంటాం. December 31 నైట్ కదా, రేపటి నుంచి సినిమాలు, రేపటి నుంచి సిగరెట్లు తాగడం, రేపటి నుంచి మందు తాగడం, రేపటి నుంచి ప్లాస్టిక్ వాడడం, రకరకాల తీర్మానాలు తీసుకుంటాం. January 10 కూడా కంప్లీట్ అవ్వదు, మళ్ళీ 10. మనం తీసుకోవాల్సింది ఇటువంటి నిర్ణయాలు కాదు. మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, దేవుణ్ణి నమ్మాలి. యేసుప్రభు వారు ఏమన్నారంటే, అయితే ఏం పని చేయాలి మేము? దేవుణ్ణి నమ్ముకోమని చెప్తున్నావు కదా, ఏం పని చేయాలి, ఏం పని చేయమంటావు అని అడిగారు. యేసుప్రభు వారిని అడిగితే, విశ్వసించడమే క్రియ. మీరు చేయాల్సిన క్రియల్లా పని అంటే ఏంటంటే విశ్వాసం ఉంచండి. అంటే అర్థం ఏంటి? విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? విశ్వాసం ఉంచుతానండి అనొచ్చు మనం ఊరకనే, చేతులు ఎత్తేయచ్చు. విశ్వాసం ఉంచుతున్నాం అనగానే చేతులు ఎత్తా, మీకోసం ప్రార్థన చేస్తాను అనగానే చేతులు ఎత్తేస్తాం. అది కాదు, నిజంగా దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. విశ్వాస సంబంధమైన క్రియలు కనిపించాలి, ఆత్మఫలం కనిపించాలి. ఆత్మఫలం ఏంటండి? ప్రేమ, సంతోషం, సమాధానం, మనందరికీ బాగా తెలుసు కదా. అది ఎప్పుడైనా అటువంటి దైవ ప్రేమ మనలో కనిపించింది ఒకసారైనా? మనం అనుకుంటాం ఎవరికో పేదవాళ్ళకి ఒక 10 రూపాయలు ఇచ్చి మాసిపోయిన బట్టలు ఇచ్చేసి
ఈ జావన్నీ ఇచ్చి పనికిరానివి ఇచ్చేసి నేను చాలా ప్రేమ అండి అనుకుంటా. అది కాదు, దేవుని ప్రేమ వేరేగా ఉంది. యేసు ప్రభు వారి సిలువలో చూపించారే, వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలియదు క్షమించండి అని. అది దేవుని ప్రేమ. అది ఉండదు మనలో, అది కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే సాధ్యం. అది మనకు అవ్వదు. సంతోషం అంటే మనం ఏమనుకుంటాం, సినిమా చూస్తే భలే సంతోషంగా ఉంటుంది, స్వీట్లు తింటే సంతోషంగా ఉంటుంది, బిర్యానీ తింటే సంతోషంగా ఉంటుంది, ఫస్ట్ క్లాస్ వస్తే సంతోషంగా ఉంటుంది, ర్యాంక్ వస్తే సంతోషంగా ఉంటుంది. అవి కాదు సంతోషాలు, ఈ లోకపరమైనవి. నిజమైన సంతోషం దేవుడిస్తాడు. అది ఎలాంటి సంతోషం అంటే, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా లోపల మట్టుకు సంతోషం ఉంటుంది. అది కోల్పోరు. దేవుడిచ్చే వరం అది, దేవుడిచ్చే ఫలం అది, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే పండు. అది మొత్తం ఒకటే పండు, బోల్డ్ పండ్లు కావు, ఒకటే పండ్లు. అంటే అర్థం ఏంటి, నాకు ప్రేమ ఉంది కానీ సంతోషం లేదండి, అలాగ ఉండదు. దేవుని ఫలం అంటే ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రేమ ఉంది కానీ దీర్ఘశాంతం లేదండి, అలాగ ఉండదు. దేవుడిచ్చే ఫలం అది. నిజంగా దేవుని ప్రేమ ఉన్నవాళ్ళు. భక్తి సింగ్ గారు ఇనీషియల్గా ఆయన వాక్యాలు చెప్పేటప్పుడు, దేవుని వాక్యం చెప్పేటప్పుడు కొంచెం ఆయనకి స్టట్టరింగ్ లాగా వాయిస్ అది కొంచెం అట్లా వస్తే కొంతమంది నవ్వేవాళ్ళు, లేకపోతే వాక్యం చెప్తుంటే ఏంటి నేను మాట్లాడుతున్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. కానీ ఆయన చూసి నేను మాట్లాడగలనా, అసలు వాక్యం చెప్పగలనా, వీళ్ళందరూ నవ్వుతున్నారేమో నా యొక్క ఈ స్టట్టరింగ్ చూసి అది చూసి అని అనుకుంటే, దేవుడు ఏం గుర్తు చేశాడంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే అసలు ఈ ఆలోచనే రాదని. దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు వాళ్ళని ప్రేమిస్తావు. వాక్యం చెప్తున్నావే, వాళ్ళని ప్రేమిస్తావు. దేవుడిలాగా యేసు ప్రభు వారు వీళ్ళందరినీ ఎట్లా ప్రేమిస్తున్నాడో అలాగే నువ్వు కూడా ప్రేమిస్తావు. వాళ్ళు నశించుకోకూడదని వాళ్ళకి వాక్యం వినిపిస్తావు. వాళ్ళ జీవితాలు బాగుపడాలని నువ్వు వాక్యం వినిపిస్తావు. అటువంటి ప్రేమ నీకు కావాలని దేవుడు గుర్తు చేస్తే, ప్రతిసారి వాక్యం చెప్పేటప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ఆ ప్రేమ నాకు కావాలి, ఆ ప్రేమ అని ప్రార్థన చేసుకున్నాను. సో ఇది క్రైస్తవ జీవితం అంటే. మన సొంత జీవితం జీవించేసి ఇష్టం వచ్చినట్టు క్రైస్తవులు అనుకోవడం కాదు. సర్టిఫికెట్లో ఉండొచ్చు క్రిస్టియన్ అని, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు అనుకోవచ్చు, మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసి ట్రీలు ఇంట్లో పెట్టి స్టార్లు పెడితే చుట్టుపక్కల వాళ్ళు క్రైస్తవులు అండి, ఎవరి క్రిస్మస్ కేకులు ఎత్తారండి అనుకోవచ్చు, మంచి బిర్యానీ చేస్తారండి, భలే పాటలు పాడతారండి అనుకోవచ్చు. కానీ అది కాదు క్రిస్టియానిటీ. క్రైస్ట్ మైండ్ ఉన్న వాళ్ళే క్రిస్టియన్స్. యేసు ప్రభు వారి మనస్సు అది కావాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు ఉదయకాల సమయం. మనందరం కూడా అటువంటి మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అటువంటి మనస్సు ప్రభువా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మాకు దయచేయమని, మాకు అవసరం ఉందని మేమందరం గుర్తెరిగి ప్రాధేయపడడానికి, మోకాళ్ళేసి ప్రభువా మీ సన్నిధిలో అటువంటి జీవితం కోసం ప్రాకులాడడానికి, ప్రభువనైనా ఆ యొక్క నేరో వేలో ఇరుకు మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడడానికి కృప చూపించమని, తగ్గించుకోవడానికి విధేయత చూపించడానికి ప్రభువానాన్ని సహాయం దయచి మన అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.